Hi friends, here is a shortcut. The differential equation of this equation is, so ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. సో మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 80% కూడా జీరో రాదు, ఎందుకంటే ఇక్కడ మన కాన్స్టెంట్ లేవు కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, సో ఈ డిఫరెన్షియేషన్ అనేది మళ్ళీ దానికి వైకి ఈక్వల్ అవుతుందని మనకు గ్యారెంటీ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎన్ అనేది ఒక కాన్స్టెంట్ ఉంది ఎక్స్ పక్కన, కనుక ఇది కూడా రాదు. అయితే ఇది అవ్వాలని నన్ను అవ్వాలి. సో ఫస్ట్ దీన్ని డిఫరెన్స్ చేద్దాం. సో y1 ఈజ్ ఈక్వల్ టు sin x డెరివేటివ్ అండ్ cos x, n డెరివేటివ్ nx డెరివేటివ్ n అంటే an ఇంటూ cos x cos nx. దీన్ని డివైడ్ చేద్దాం. cos x డెరివేటివ్ అండ్ sin x అంటే n మైనస్ bn ఇంటూ sin nx. మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేయండి. సో y2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ దీని డెరివేటివ్ ఎంత మైనస్ n, సో a ఇంటూ n స్క్వేర్ sin x sin nx. sin x డెరివేటివ్ అండ్ cos x కనుక మైనస్ bn స్క్వేర్ ఇంటూ cos nx. ఇక్కడ మీరు n స్క్వేర్ కామన్ తీస్తే ఏం రాయొచ్చు, దీన్ని y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ n స్క్వేర్ కామన్ తీస్తే ఇది వచ్చేస్తుంది, అంటే a ఇంటూ sin x nx ప్లస్ b ఇంటూ cos nx అంటే y రాసుకోవచ్చు. దీన్ని ఇట్సే తీసుకొచ్చండి, y2 ఈజ్ ఈక్వల్ y2 ప్లస్ n స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్. సో ఇలాంటి లాజిక్ షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.